సంక్షేమం అభివృద్ధితో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆఢారి ఆనంద్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 92వ వార్డులోని బాపూజీ నగర్ టైలర్స్ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని ఆయన తెలిపారు. 92వ వార్డులో మన బెహ్రా భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రతి గడపడపకి వెళ్ళి ప్రజల తాలూకా కష్టాలు తెలుసుకోవడం, అలాగే ఇమీడియట్గా ఇక్కడ సాల్వ్ అయ్యేటట్టు ఉంటే ఇమీడియట్గా సచివాలయం ఇబ్బందితో మాట్లాడి అది ఇమీడియట్గా సాల్వ్ చేయడం, లేదంటే మటుకు కమిషనర్ గారి దృష్టి, కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మేము ఏదైతే గడప గడప కార్యక్రమం చేసామో సుమారుగా 14 వార్డుల్లో చేయడం జరిగింది. 14 వార్డుల వరకు కూడా సుమారుగా ముఖ్యమంత్రి గారు ప్రతి సచివాలయానికి గడప గడపకి వెళ్ళేటప్పుడు 20 లక్షల రూపాయల వర్క్లు ఆయన ఇవ్వడం జరిగింది చేయమని. దాని నిమిత్తం మొన్న రీసెంట్గా 1,80,00,000 రూపాయలు శాంక్షన్ అయ్యాయి. ఈ 1,80,00,000 కూడా త్వరలో ఇంకో 2-3 రోజుల్లో కూడా అన్ని శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే 60 లక్షలు ఇంకా రావాల్సి ఉంది. అది కూడా 2-3 రోజుల్లో వస్తే అది కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి అయితే మటుకు బ్రహ్మాండంగా నిధులు ఇస్తున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, గతంలో సుమారుగా ఈ వారం రోజుల్లో 6 కోట్ల వర్కులు ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలోనే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా అభివృద్ధి అంటే ఏంటి, ఇలాగా ఉంటుంది, ఏదో హుదూద్దులో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోనే ఏదో హడావిడి చేయడం, అక్కడ ఏదో పెద్ద డెవలప్ చేశారని చెప్పడం కాదు. తప్పకుండా మార్చి కల్లా విశాఖపట్నం రూపురేఖలన్నీ మారుతాయని సందర్భంగా తెలియదు.